అడుగులేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వన్ సెకండ్ దత్తాత్రేయ గారు ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. అక్కడ 2 లక్షల రుణమాఫీకి బదులు 1 లక్ష రుణమాఫీ లోపు 1 లక్ష లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకి చేశారు ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు విడుదల చేసినటువంటి నిధులు కేవలం 6,000 పైచిలకు మాత్రం. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మోచేతుకు తేనె రాసి నాలుకతో నాకం అనేటువంటి వ్యవహారాన్ని చూపిస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి రైతుల అంటే దత్తాత్రేయ గారు అందిన వాళ్ళు ఎదురు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందిన కాడికి సంబరంగా అయితే ఉన్నారు కదా, మిగతా వాళ్ళకి కూడా రైతు బంధు అందిస్తాం, రైతు రుణమాఫీ ఇస్తాం, ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మీరు ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయినప్పుడు, మీ ప్రభుత్వం పోయినప్పుడు కూడా రాష్ట్రం ఏమి మిగులు బడ్జెట్ తోటి లేదు కదా, అప్పుల్లోనే ఉంది. దరిదాపు 7 లక్షల కోట్ల పైచిలకు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో పథకాలు, సంక్షేమ పథకాలు నడిపిస్తున్నారు. ఈ రోజు రైతు రుణమాఫీ అంటే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. సరే, అనుకున్నటువంటి సమయం కంటే కొంత లేట్ అయి ఉండొచ్చేమో గాక, బట్ ఇస్తామన్నటువంటి ఒక నమ్మకం కల్పిస్తున్నారు కదా. ఇప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు మీ ఐ న్యూస్ కంటూ కొంత ప్రత్యేకత ఉంది. రైతుల పక్షాన నిలబడ్డారు, మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డారు, ఈ తెలంగాణ సమాజం పక్షాన నిలబడ్డారు. మీకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మీ ద్వారా ఈ వాయిస్ వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది తెలంగాణ రైతులు, మీరు ఏ రైతునైనా కూడా, ఏ కళ్ళంలోకి వెళ్ళిన రైతునైనా కూడా కన్నీటి పర్వంతమైన మాట వాస్తవం కాదు. గతంలో ఎక్కడ కళ్ళంలో పంట అక్కడ వర్షార్పితమైందా కాలేదా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. రెండోది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6,831 గ్రామాలలో రైతు వేదికలు నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులని కంటికి రెప్పలాగా కాపాడుకున్న మాట వాస్తవమా కాదా? మీరు ఒప్పుకోకపోయినా ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది రైతులకు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి. రెండోది, వినండి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రైతులకు రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా ఇచ్చినాము. ఒక నిమిషం దత్తాత్రేయ గారు, ఒక నిమిషం దత్తాత్రేయ గారు, 1 సెకండ్. ఒక నిమిషం దత్తాత్రేయ గారు 1 సెకండ్, ఆయన సబ్మిషన్ ఇస్తున్నారు. ఒక నిమిషం రవిచంద్ర గారు సబ్మిషన్. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వీళ్ళు కేవలం ఎవరికి ఇస్తామన్నారండి? రైతు భరోసా. వీళ్ళు పేరు పెట్టినట్టు రైతు భరోసా 10,000 లోపున వాళ్ళకి ఇస్తామంటా ఉన్నారు ఒకటి. అయితే దీంట్లో కౌలు రైతులను కూడా ఇస్తామని చెప్పేసి చేర్చిండ్రు వీళ్ళు. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇవాళ కౌలు రైతులందరూ ఏమంటా ఉన్నారు? రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళకే వస్తది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అనేటువంటి ఒక కుర్రి పెట్టారు. వాటేపాటు కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు ఒక లెక్క లేదు, కౌలు రైతుల యొక్క సంఖ్య తెలియదు. మరి కౌలు రైతులకి దానిపైన గవర్నమెంట్ క్లారిటీ ఇస్తుంది. దానిపైన గవర్నమెంట్ క్లారిటీ ఇస్తుంది. రేషన్ కార్డు ప్రామాణికం కాదు, పాస్బుక్ ప్రామాణికం అని చెప్తున్నారు. బట్ ప్రతిపక్షాలే దీన్ని తప్పుదో పట్టిస్తున్నారా? ముఖ్యమంత్రి చెప్పలేదు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పలేదు. దత్తాత్రేయ గారు, ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు రేషన్ కార్డు అనేది ప్రామాణికం లేదు, వారు ఏదైతే బ్యాంక్ లో అప్పు తీసుకున్నారో దానికి సంబంధించిన పాస్బుక్ తో మాత్రమే మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పేది. ఇంకో సబ్మిషన్ ఏం చెప్తారంటే, మనము ఈ రోజు మీరు చెప్పిన 6,900 కోట్లు మాత్రమే రిలీజ్ అని చెప్తున్నారు కాబట్టి అది 1,10,000 తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటాయి. శ్రీకాంత్ గారు ఒక విషయం, శ్రీకాంత్ గారు రామరెడ్డి గారు ఒక నిమిషం అవగాహనతో మాట్లాడితే బాగుంటది. రామరెడ్డి గారు 1 సెకండ్ దత్తాత్రేయ గారు 1 సెకండ్. రామరెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రుణమాఫీ నిన్న జరిగిన దాంట్లో ఒక జిల్లా తీసుకుందాం చెప్పారు వారు, డిసిసిబి బ్యాంక్ మహబూబ్ నగర్. క్రాప్ లోన్ తీసుకుని రుణమాఫీకి అర్హులైన వారు 68,495 మంది. ఇప్పుడు మీడియాలో చెప్పింది మన డికే గారు. అందులో 1,00,000 లోపు ఉన్న వాళ్ళు 51,415 ఏ రుణమాఫీ గారు ఉన్న 1,00,000 వరకు ఉన్న వాళ్ళు. రుణమాఫీ జరిగింది 20,130. 51,415లో 20,130 జరిగింది. ఇది చెప్తుంది ఎంత పర్సెంట్ జరుగుతుంది జరగట్లేని. మేము పాస్బుక్ అని ఈ మాటలు మాత్రం బాగా చెప్తున్నారు. ఆడ రేషన్ కార్డు మిగతా కొర్రీలన్నీ అమలవుతున్నాయి బయటికి. రామరెడ్డి అన్న ఒక్కదానికి కాదు రేషన్. బట్ దీంట్లో కాంగ్రెస్ పార్టీ రవిచంద్ర గారు వీళ్ళు అన్న 200 రూపాయల, ఒక నిమిషం, వీళ్ళు గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు, కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు, ప్రతిదానికి రేషన్ కార్డే ప్రామాణికం. రవిచంద్ర గారు జిల్లాల పరంగా ఇందాక రామరెడ్డి గారు ఒక పాయింట్ అన్నారు, మహబూబ్ నగర్ విషయంలో డీకేఆర్ ప్రస్తావించినటువంటి అంశం ఏదైతే ఉందో,
ఇదే అంశం ఇంకా కొన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కానీ కామారెడ్డి నుంచి కానీ 2016లో ₹1,00,000 రుణమాఫీ ఏదైతే చేసినరో, ₹1,00,000 రుణం ఉన్న వాళ్ళు రైతులు దరిదాపు 3,79,000 మంది రైతులుంటే అక్కడ 1,500 కోట్ల పైచిలకు మేము చేసినామని చెప్పి బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటోంది. 2018 అధికారంలోకి వచ్చినప్పుడు సేమ్ అదే ₹1,00,000 రుణాలు ఉన్న వాళ్ళను ఆల్మోస్ట్ ఒక 1,95,000 మంది రైతులకు 942 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు. అంటే 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ జరిగితే దరిదాపు 5,75,177 కోట్ల రూపాయలను మేము రైతులకు రుణమాఫీ చేసినాం అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 లక్షల కోట్లు ఎక్కడండి రుణమాఫీ? 50,000 కోట్లు కూడా జరగలే 2 సార్లు కలిపి. కేవలం 21,000 కోట్ల మాత్రం జరిగింది. ఇది ప్రజలకు తెలవాలి. వాట్ ఐమ్ సేయింగ్ ప్రజలకు తెలవాలి. బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకున్నది ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క నిజామాబాద్ కామారెడ్డిల్నే 94,000 పైచిలకు రైతులుంటే కేవలం 459 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ చేసిండ్రు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఒక పైలట్ ఎగ్జాంపుల్ లాగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. రవిచంద్ర గారు, ఇక్కడ చిన్న సబ్మిషన్ అండి. ఒక కుటుంబంలో 4 కొడుకులు 2 కొడుకులు ఉన్నప్పుడు 4 కొడుకులకు 4 ఎకరాలు 4 ఎకరాల పట్ట ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకు రుణం లక్ష 4 లక్షలు ఉన్నప్పుడు 4 లక్షల రుణమాఫీ జరగదన్నది క్లియర్ కట్. అది ఆ కుటుంబంలో కేవలం 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. 4 ఢీగానా చెప్పేసి మా దగ్గర 53,000 మంది ఉన్నారు, 20,000 దగ్గర రుణమాఫీ అయిందంటే ఆ 53,000 మంది సంబంధించిన 21,000 మందికి అయ్యిందంటే 30,000 మంది ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఈ లెక్కన అన్కండిషనల్ గా మీరు చెప్తున్న దాని ప్రకారం అన్కండిషనల్ గా రైతు రుణమాఫీ జరుగుతలేదు, కుటుంబ ప్రామాణికంగానే జరుగుతుందని మీరు పాయింట్ చెప్తున్నారు. లేదు, ఇక్కడ చెప్పేదంటే కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాత్రమే మేము ఇచ్చిన గైడ్ లైన్స్. బట్ ఈ పాయింట్ జయరామ్ గారు ఈ పాయింట్ మీద మంచి పాయింట్, కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. కరెక్ట్ పాయింట్ కి వచ్చారు రవిచంద్ర గారు, కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. జయరామ్ గారు ఇది ప్రోలాంగ్ చేయదు. వన్ సెకండ్ రవిచంద్ర గారు ఒక్క నిమిషం దీనిపైన జయరామ్ గారు కుటుంబానికి ఒక్కరు బేస్ చేసుకొని ఇస్తున్నాం, రేషన్ కార్డు ప్రామాణికం అన్నది ఆయన మాటల్లో కనిపిస్తోంది, గైడ్ లైన్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ ఎలక్షన్స్ రైతులందరూ పోయి తీసుకోండి అంటే అక్కడ కుటుంబ సభ్యులను ఎవరు చూసుకోలేదు, రేషన్ కార్డు బేస్ ఎవరు చూసుకోలేదు, వెళ్ళి రుణాలు తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్కరికి రుణమాఫీ రేషన్ కార్డు బేస్ మీద జరిగితే అది మిగతా వాళ్ళకి నష్టమే కదా. సో ఇందులో సంతోషం ఉందనుకోవాలా, బాధ ఉందనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి కౌంటర్స్ కి ఎట్లా చూడాలి ఈ పాయింట్? పంపిణీ అన్న రవణ మాట్లాడుతున్నా. చిన్న సబ్మిషన్, మేము ఇచ్చిన గైడ్ లైన్స్ అనేది గత ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో గత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ బేస్ చేసుకొని మాత్రమే చేసుకుంటూ పోతుంది. డన్, మాట్లాడదాం. గత ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా దత్తాత్రేయ గారి దగ్గర తీసుకుంటాను. మన జయరామ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఒక వారం రోజుల నుంచి దీన్ని హల్చల్ చేస్తున్నప్పుడు నేను అనేక ఛానళ్లలో మాట్లాడాను. ఏం మాట్లాడానంటే, మన భారతదేశం లోపల ఇప్పటి వరకు కూలీలకు లేకపోతే దినసరి కూలీలకు, వలస కూలీలకు, ఇతర ట్రైబల్స్ కి అనేక మందికి ఆధార్ కార్డులు లేవనే విషయం భారత ప్రభుత్వం ఒప్పుకున్నది. అది 40 నుంచి 50 కోట్ల మంది జనాభా. ఆధార్ కార్డులే లేని వ్యక్తులకు ఇక రేషన్ కార్డులు లేవనే విషయాన్ని కాంగ్రెస్ తో మనం అంతా కలిసి మాట్లాడాము, ఫైట్ చేశాం, లొల్లి చేశాం. చాలా మందికి రేషన్ కార్డు లేవు. గత 10 సంవత్సరాల నుంచి ఇదే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఇవ్వలేదు అనే విషయం వాస్తవం. దీన్ని నువ్వు ఎలా తీసుకుంటావు రేవంత్ అనే దాని మీద నేను చాలా డిస్కషన్ చేశాను. దీని మీద దానికి రేవంత్ ఇచ్చిన ఏంటంటే, ఇవ్వడానికి ముందు లేదు చిన్న కరెక్షన్ ఏంటంటే, మేము కుటుంబాన్ని మాత్రము ఐడెంటిటీ కోసం మాత్రమే రేషన్ కార్డు అడుగుతున్నాం తప్ప రేషన్ కార్డు ఆధారితంగా మేము పంపిణీ చేయడం లేదు అన్న దాని మీద తను ఆన్సర్ చేశాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. నేను మాట్లాడిన విషయం అందరు తెలుసు, ప్లస్ రేవంత్ మాట్లాడిన విషయం కూడా అందరు తెలుసు. ఇది చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, రేవంత్ చెప్పింది జరుగుతలేదు. ఇక్కడ ఒక కుటుంబం లోపల ఒక యూనిట్ గా చేసుకొని ఇస్తున్నారు. ఒక కుటుంబంలో ఒక యూనిట్ చేసుకుంటే ఆ కుటుంబంలో 2 బిడ్డల 2 కొడుకుల పెళ్లిళ్ళు అయిపోతే వాళ్ళు వేరుపడిపోతే వాళ్ళ ఆస్తిని పంచుకున్న తర్వాత ఒకే కుటుంబంలో ఎవరికి ఇస్తున్నారు? మీరు తండ్రికి ఇస్తున్నారా, పెద్ద కొడుకు ఇస్తున్నారా, చిన్న కొడుకు ఇస్తున్నారా? ఎవరికి నేను అదే చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఒక చిన్న మాట, నాది రాంగ్ దాన్ని వెళ్ళిపోతుంది.
నేను మాట్లాడే ప్రతి మాటను రామన్న ప్రేమతోని ఒక నక్సలైట్ గా మాట్లాడుతున్నాం అంటుంటాడు, మా ఇద్దరు పుల్లలు అవుతుంటాయి. కానీ నేను ఆ భావజాలం లేదు నాకు, నేను అది కాదు, నేను ప్యూర్ డెమోక్రటిక్ నేను మాట్లాడుతుంటాను. అది అందరూ హర్షిస్తారు, అన్న కూడా నన్ను ప్రేమిస్తాడు. అంటే ఈ రోజు నేను రేవంత్ కూడా అదే అడుగుతున్నాను, నువ్వు ముగ్గుట్లో ఎవరికి ఇచ్చావు అనేది నాకు కావాలి. నేను ప్రజల పక్షాన అడగడం ఏంటంటే ఇది ఒక్క రైతుల గురించి కాదు, విద్యార్థుల గురించి, ఉద్యోగుల గురించి, చదువు గురించి, ఆరోగ్యాన్ని గురించి, అన్ని విషయాలలో మేము పోరాటానికి రోడ్లు ఎక్కుతాం, అలా డౌటే లేదు. మాతోని కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకోబోతాం. ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు, పార్టీతోనైనా సంబంధం పెట్టడం కోసం మాత్రమే. నర్మగర్భంగా ఒక్క నిమిషం, నర్మగర్భంగా రేవంత్ చెప్తున్న మాటల లోపల ఎంత నిజం ఉందన్న విషయము ఆగస్టు 15 తర్వాత తెలిసిపోతుంది. ఇప్పటి వరకు నాకున్న అంచనాల మేరకు మాత్రము నష్టం కంపల్సరీ జరుగుతుంది. ఆ నష్టం ఎవరు జరుగుతుంది అన్న మనం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే మేము ఇంకా ఇవ్వడానికి ఇంకా ఉన్నాం. జయరాం గారు, గ్రూప్ 2 ను కూడా ఒక అడుగు వెనక్కి వేసింది ప్రభుత్వం. సో ఏదైతే నిరసనలు వచ్చాయో, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్స్ ఏవైతున్నాయో, ప్రతిపక్షాల నుంచి వచ్చిన డిమాండ్స్ ఉన్నాయో, అఫ్ కోర్స్, బట్ ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుంది అని ఒప్పుకోవచ్చా? గతంలో ఏమైనా ఉద్యమాలు జరిగితే వాటిని అణగదొక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ప్రగతి భవన్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ చెదరగొట్టి అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు. బట్ ఇక్కడ నిరసన తెలుపుకోవడానికి కూడా ఒక స్కోప్ కనిపిస్తోంది కదా. సో ఇంకా ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతాయనుకోవాలా? ఒకవైపు రుణమాఫీకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకొని విడతల వారీగా శ్రీకాంత్ గారు, ఈ ప్రశ్న మీరు అడిగినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు, మీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకు అంటే ప్రజాపాలన జరుగుతుందా అంటే జరుగుతుందని చెప్తున్నా. వీళ్ళండి కేసీఆర్ గారు ఏం చేశారంటే 1000 మందిని కూర్చోబెట్టేసి అందరితోనే ముచ్చట్లు పెట్టేసి ఈయన చెప్పాలనుకున్నది వాళ్ళతో చెప్పిపించేసి ఇది డెమోక్రసీ అంటాడు. ఇది డెమోక్రసీ కాదు, ఒక నియంత అని మనం అందరం నమ్మాము. రేవంత్ అయితే చాలా క్లియర్ గా మాట్లాడాడు. రేవంత్ ఏం చేస్తున్నాడంటే తను మాట్లాడేది ఇది ప్రజాపాలనని బోర్డు రాసి పెట్టేసి ఇది ప్రజల పాలన అని మీరు అనుకోండి, నా పాలన మార్కే చూపిస్తున్నానని రేవంత్ చెప్తున్నాడు. ఇది ప్రజాపాలన ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఇది రేవంత్ మార్కు పాలన. ఈ రేవంత్ మార్కు పాలన ఇలానే కొనసాగితే దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అనే విషయాన్ని నేను సవినయంగా డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాను. దత్తాత్రేయ గారు, అప్పుడు కేసీఆర్ టైం షెడ్యూల్ పెట్టాలండి. అంటే ఒకటి దీంట్లో శ్రీకాంత్ గారు అన్న ఒక నిమిషం, ఒకటి మీరు ప్రజాపాలన అంటే ప్రజలు ఎప్పుడైనా మమ్మల్ని పిలిచారా? మేము యుద్ధం చేశాం 10 ఏళ్ళు కేసీఆర్ తోని, యుద్ధం చేసి మమ్మల్ని కేసులు ఉన్నాయి. రేవంత్ మీద ఉన్న కేసులన్నీ నా మీద ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? రామరెడ్డి గారు ఒక నిమిషం మీ పాయింట్ నాకు అర్థమైంది. రామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేరు, రేవంత్ రెడ్డి సర్కార్ వేరు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేశారా, రేవంత్ రెడ్డిని చూసి ఓటేశారా అంటే ప్రజలంతా కూడా కేసీఆర్ కు ప్రధానంగా ఎవరు ఢీ కొడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి కనిపించారు. రేవంత్ రెడ్డిని చూసి పడ్డటువంటి ఓట్లే. బట్ ఇట్లాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రుణమాఫీ కానీ, ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు కానీ, లేదంటే కరెంటు బిల్లుల విషయంలో కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్నారా? ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టే మొన్న 17 స్థానాల్లో 14-15 వస్తాయి అనుకుంటే 8 స్థానాలు బీజేపీకి 8 లోక్సభ స్థానాలు వస్తే కాంగ్రెస్ కూడా అదే 8 లోక్సభ స్థానాలు వచ్చినాయి. ఆ 5 నెలల లోపలనే వ్యతిరేకత కనపడ్డది. ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడండి, ఒక్క నిమిషం చెప్తండి. ప్రతి రైతుకు ఎకరాకు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కౌలు రైతు కానీ ఓనర్ కానీ ప్రతి సంవత్సరానికి 5 ఎకరాలు లెక్క తీస్తూ 90,000 సబ్సిడీ పేరు మీద మోడీ ప్రభుత్వం ఇస్తుంది. ప్రజల డబ్బే సబ్సిడీ పేరు మీద ప్రతి సంవత్సరం 90,000. ఎక్కడ ఏ మీడియా ఛానల్ చెప్పదు. ఎన్టీ రామారావు 40 ఏళ్ల కింద 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే 10 రూపాయలు కూడా లేదు ధర. చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు గత 3 ఏళ్ళు వచ్చే 8 ఏళ్ళు ఉచితంగా ఆరుదానాలు ఇస్తుంటే ఏ మీడియా ఛానల్ చెప్పదు మోడీ ప్రభుత్వం ఇస్తుందని. డబ్బా కొట్టుకుని స్పాన్సర్షిప్ ఉంటేనే, రాష్ట్ర అధికార పార్టీ స్పాన్సర్షిప్ ఉంటేనే ఆహా ఓహో 6,000 కోట్లుగా పెద్ద డబ్బా. భారతీయ జనతా పార్టీకి మీడియా సపోర్ట్ లేదు అనడం కొంత ఆశ్చర్యం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి మీడియా సపోర్ట్ లేదు అనడం కొంత ఆశ్చర్యం కనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం చేసిన బెనిఫిట్ 1,00,000 కోట్లున్నా మీడియా రాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారంలో చేస్తే 6,000 కోట్లైనా ఆహా ఓహో అని వస్తుంది. అదే ఆశ్చర్యం. రైతుల డిక్లరేషన్ వరంగల్లో చేశారు. అవును.
నిరుద్యోగుల డిక్లరేషన్ హైదరాబాద్ లో చేశారు, బీసీల డిక్లరేషన్ కామారెడ్డిలో చేశారు. ఈ డిక్లరేషన్లు అన్నిటి కూడా ఒకటొకటి తుంగలు తొక్కుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఒకేసారి చేస్తానది, ఎట్ ఏ టైం చేస్తానది, విడతల వారీగా చేస్తానని చెప్పుకోలేదు. ఒకవేళ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి మేము ఇప్పుడు తిప్పల్లో ఉన్నాం కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. మేము అడుగుతుంది ఏంది, వాస్తవే కదా అది. ఒక్కొక్క రూపాయి పోగేసి మేము రైతులకు రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. ఇంకొకటి అది కాదు, ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న మాట తప్పినట్టే కదా. 2 లక్షలు చేస్తామని చెప్పేసి ₹1,00,000 ఇప్పుడు నెలన్నర తర్వాత మళ్ళొక 1,00,000, ఆ తర్వాత ఆగస్టు 9, 15 వరకు మళ్ళొక 2 లక్షలు, ఇట్లా విడతల వారీగా చేస్తామని చెప్పి చెప్పలేదు కదా అధికారంలోకి వచ్చే ముందు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులను కూడా అదే విధంగా ఎన్నికల ముందు చాలా హామీలు ఇస్తారు, మరొక ఎన్నిక వరకు కూడా అమలు కానటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ విత్ ఇన్ ద ఇయర్ లోపే, 7 నెలల లోపే మధ్యలో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది, మనం అందరం చూసినాం. సో కొంతవరకు బెటర్మెంట్ కనిపిస్తుంది కదా. కాదు, బోనస్ 500 ఇస్తారు, సన్న పెట్లు ఓన్లీ సన్నకే. అది ఒక్క నిమిషం రామరెడ్డి గారు. బియ్యం అని చెప్పి ఇప్పుడు సన్న బియ్యమా దొడ్డు బియ్యమా అని చెప్పేసి ఇప్పుడు సన్న బియ్యానికి సన్నాయి నొప్పులు నొక్కిర్రు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అధికారంలోకి రావడం అంతవరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట అనేటువంటి స్పష్టమైంది. ఇవాళ నేను కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా వ్యతిరేకించే మీది అంటే మొట్టమొదటిసారిగా వ్యతిరేకించేది ఇదే. ఎందుకు వ్యతిరేకించే ఇవాళ ఈ రైతులకు ప్లస్ కౌలు రైతులకు మధ్య పోటీ జరుగుతా ఉంది. ఇవాళ కౌలు రైతులను తేల్చట్లేదు, వాళ్ళు రైతు భరోసా కోసం ఎదురు చూస్తారు. ఈ రాష్ట్రంలో చాలా మంది పెత్తందారులు, చాలా మంది భూస్వాములు వ్యవసాయం చేస్తలేరు. వ్యవసాయం చేయకుండా కౌలు రైతులకు భూములు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు కౌలు రైతులను తేల్చడంలో కాంగ్రెస్ పార్టీ తలమునకలైనా కూడా అది అసాధ్యం, అది సాధ్యం కాదు. ఏదేమైనా ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా గానీ రైతులు ఏ విధంగా మోసం చేశారు. సన్న బియ్యానికి శ్రీకాంత్ గారు సారీ టైం లేదు దయచేసి. ఫస్ట్ జయరామన్న ఉండే ఒక్క నిమిషము. ఫస్ట్ కౌలు రైతులు మోసపోయారు, రెండోది సన్న బియ్యానికి మోసపోయారు, మూడోది నిరుద్యోగులు మోసపోయారు, 2 లక్షల ఉద్యోగాల పెరిగిన, నాలుగోది వాళ్ళ బీసీలు మోసపోతా ఉన్నారు. 5 సంవత్సరాల వరకు వేచి చూడాలి. ఇప్పుడు బీసీలు వాళ్ళకు స్థానిక రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది కాదు, కుదరదు, ఎలక్షన్లకు పోతాము అంటా ఉన్నాడు. 6 నెలలనే చేస్తాము, అసెంబ్లీలో తీర్మానం. మీరు అన్నట్టు వాస్తవానికి మీరు అన్నట్టు మళ్ళీ ఎన్నికలకు పోతే గనక ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది అన్నది ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోయినా తెలిసిపోతుంది. సంక్షేమ పథకాలు ఎన్ని నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయి